అలాంటి వాటిని మా అంటే ఎలక్షన్ల ముందిట మాట్లాడతారు, ఎలక్షన్ అయిపోయాక చివరిదాకి సాగతీత మావులే, వాళ్ళకి మన బుద్ధి ఏంటో చూపెడదాం, మన కసి ఏంటో చూపెడదాం అనుకుంటే కసిగా వెళ్ళి వ్యతిరేకంగా ఓటేయాలి నిరుద్యోగులు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి మేము బాగా చూసుకుంటామన్నారు అధికారంలోకి, డిఏ ఇస్తాము, టీఏ ఇస్తాము, లేకపోతే జీతాలు టైంకి ఇస్తాము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. గతంతో పోల్చుకుంటే టైం బెటరే, కానీ ఇప్పటికీ మళ్ళీ లేట్ అవుతున్నాయి. ప్లస్ వాళ్ళకి అంతకుముందు కరువు బత్యం, ఇదే దాన్ని ఏమంటే కరువు బత్యం కాదు, మధ్యంతర భృతి ఇచ్చేశాడు జగన్ వచ్చిన తర్వాత, అప్పుడు 27%. అదే ఇప్పుడు అసలేం లేదు, ఇంటర్మ్ రిలీఫ్ ఏం లేదు, అసలు ఆ మాట ఎత్తట్లా, చర్చే లేదు. పిఆర్సీ ఇప్పుడు కమిటీలు వేసి, ఆ కమిటీ పాత జగన్ వేసిన కమిటీ తీసి పడేశారు. ఇప్పుడు కొత్త కమిటీ వేసి ఈ కమిటీ వాళ్ళు మళ్ళీ సిఫార్సులు ఇచ్చేటప్పటికి ఎలక్షన్స్ ముందు చేస్తారు. అది కథాతంగం అంతా. అది కూడా ఈలోపు కాసేపు ఉద్యమాలు చేయటం, వీళ్ళంతా ఈ కథలన్నీ నడిచాక జరుగుతుంది. అంటే ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే అప్పటిదాకా వీళ్ళు మధ్యంతర భృతి ఇవ్వదలుచుకోవాలి ప్రభుత్వం. మరి అప్పుడు ఆ ఉద్యోగుల్లో నిజంగా అసంతృప్తి ఉందా లేదా? వాళ్ళకి జగన్ మీద ద్వేషం ఉంది, అయిపోయింది. ఇప్పుడు జగన్ పోటీ చేయట్లేదుగా. ఇప్పుడు వీళ్ళని ఎవరినైనా పెట్టుకున్నారనుకోండి, ఓడించారనుకోండి, అప్పుడు వాళ్ళ అంటే వీళ్ళని మనం వీళ్ళ పట్ల అసంతృప్తితో, వీళ్ళు మన పట్ల అసంతృప్తితో ఉన్నారు, ఇదివరకు వీళ్ళే మనకు ఓట్లేశారు, నిరుద్యోగులు కానీ లేకపోతే ఈ ఉద్యోగులు కానీ.